ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి 2025 సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం రోజు యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి సాయంత్రం 5:30 తర్వాత ఒక స్త్రీ వలన ఒక మంచి శుభవార్తనైతే వీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఎటువంటి శుభవార్త అనేది వీరికి అందబోతుంది, ఆ శుభవార్త వల్ల వీరి యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉంటుంది, సాయంత్రం 5:30 తర్వాత వీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు, అలాగే ఈ రాశి వారికి ఎటువంటి ప్రతికూల ఎటువంటి సానుకూల అంశాలు అనేవి ఉన్నాయి, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. సాధారణంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అలాగే వీరు ఎటువంటి పని అయినా కూడా చాకచక్యంగా నిర్వర్తించగలిగేటువంటి సామర్థ్యం వీరికి ఎక్కువగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరిదేనే చెప్పుకోవచ్చు. అలాగే స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనేటటువంటి అవగాహనతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు కష్టాలు బాధలు కలిగినప్పటికీ కూడా వెనకంచు వేయకుండా సాహసంతో ముందుకు వెళుతూ ఉంటారు. వీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. అందువల్ల వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అయితే వీరి యొక్క లైఫ్ కానీ ఇదివరకు చూసినట్లయితే కనుక వీరు ఎక్కువగా కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ మీ యొక్క జీవితంలో రేపటి రోజున మీరు ఒక కీలకమైనటువంటి మార్పునైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ మార్పు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం రోజున ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో మధ్యాహ్నం 2:30 తర్వాత సాయంత్రం 8 గంటలలోపు మీకు ఒక శుభవార్త అనేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే మీరు చాలా కాలంగా ఆదాయ మార్గానికి సంబంధించి అంటే ఆదాయం పెంచుకోవాలి అని, లేదంటే అసలు ఆదాయ మార్గాలు లేనివారు కానీ, లేదా ఆదాయ పరంగా ఇంకా అభివృద్ధి చెందాలి అనుకుంటున్న వారు కానీ, ఇలా ఏదైనా వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా మీ రంగాల్లో మీకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి పదంలో నడవాలి అని అనుకుంటున్నారో మీ యొక్క కెరియర్ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, మీ బిజినెస్ పరంగా, మీ యొక్క ఉద్యోగ పరంగా ఈరోజు అయితే మీ యొక్క అభివృద్ధిని అయితే చూసేటటువంటి అవకాశాలు అయితే మీ యొక్క దినఫలాల ప్రకారం అయితే ఈరోజు కనిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు ఈరోజు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. ఫోన్ కాల్ రావడం కానీ, ఏదైనా ఒక మంచి అవకాశం అనేది మీ తలుపు తట్టడం కానీ, ఏదైనా మంచి అవకాశం రావడం కానీ, ఏదైనా మెయిల్ ద్వారా రావడం కానీ, ఇలా ఏదో ఒకటి మంచి అవకాశం అనేది మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో దానికి సంబంధించి ఆ వృత్తికి సంబంధించినటువంటి ఒక అవకాశాన్ని అయితే ఒక స్త్రీ ద్వారా మీకు ఈ రోజు ఖచ్చితంగా అందబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 5:30 లోపు దీనికి సంబంధించి అయితే మీరు ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారు. ఇక ఈ యొక్క రాశి వారికి మిగిలిన విషయాలను కనుక మనం చూసినట్లయితే కనుక ఆర్థిక పరంగా మంచి పురోగతిని సాధించేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆదాయ పరంగా వచ్చేటటువంటి మంచి సూచనలతో పాటుగా మీకు ఆదాయ ఖర్చులు అనేవి కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి మీరు ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం కూడా మీరు ఈరోజు డబ్బును కూడా ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి ఏది అవసరం ఏది అనవసరం అనేది దాని గురించి మీరు సక్రమంగా ఆలోచించి డబ్బును ఖర్చు పెట్టడం అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. అలాగే ఈరోజు నూతన వ్యక్తితో పరిచయాలు కూడా కనిపిస్తున్నాయండి. అయితే ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో మీకు ఊహించినటువంటి పరిస్థితులు అయితే ఎదురయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరైతే చాలా కాలంగా ఎవరినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వ్యక్తిని అయితే మీరు ఈ రోజు కలుసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యల్లో చిక్కుకొని దానికి పరిష్కారం దొరకక అటువంటి సమస్యలకు కూడా ఈ రోజు అయితే ఒక మంచి పరిష్కారం అనేది మీకు దొరకబోతుంది. అలాగే ఈ రోజు మీ యొక్క కుటుంబంలో చిన్న చిన్న కలహాలు అనేవి ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి వాటి అన్నిటిలో కూడా మీరు కొంతమేర జాగ్రత్త అయితే వహించండి. అదేవిధంగా మీరు ఎవరితోనూ కూడా గొడవకు దిగకుండా కోపాలను తగ్గించుకొని మీకు సహనంతో పరిష్కరించుకోండి.
కాబట్టి మీ యొక్క బంధాలు అనుబంధాల కోసం మీకు మీరే మంచి పరిష్కారాలు ప్రయత్నించుకోండి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఇలా కొన్ని అనుకూల కొన్ని సానుకూల ప్రభావాలు అయితే మీ జీవితంలో ఉండబోతున్నాయండి. కాబట్టి ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క రాశి వారికి ఈ విధంగా మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుందండి. కాకపోతే ఈరోజు ఒక స్త్రీ ద్వారా మీరైతే ఒక పెద్ద శుభవార్తను అయితే ఖచ్చితంగా వినబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన కంపల్సరీగా చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించుకోండి. మీ శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయాలి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి ఈ యొక్క రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఎలాంటి మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుంది అనేటటువంటి అంశాలకైతే మీకు అర్థమయ్యాయి కదా. అదేవిధంగా ఏ దైవారాధన మీకు మేలు చేస్తుంది, కాబట్టి శివారాధన ద్వారా మీకు అత్యద్భుతమైనటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయండి. ఎటువంటి అననుకూల అంశాలు అయినా కానీ మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారతాయండి. ఇక ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాము. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క రాశి వారు మీకు అనుకూలంగా ఉండేటటువంటి అంశాలు అయితే తెలుసుకున్నారు. అయితే రేపు మీకు ప్రతికూలంగా ఉండేటటువంటి సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయండి. ఆ విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారు ఎక్కువగా సాధారణంగా ఎక్కువ కోపాన్ని కలిగి ఉంటారు. ఏ చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా మనసులో కొంత కోపాన్ని అయితే కలిగి ఉన్నప్పటికీ ఇతరులపై ఏమాత్రం కూడా దాన్ని చూపించకుండా వారికి వారు జాగ్రత్తలు చెప్పుకుంటూ నచ్చ చెప్పుకుంటూ ఉంటారే కానీ అయితే కొన్ని విషయాల్లో మాత్రం వీరికైతే అనవసరమైనటువంటి కోపం కూడా ఎక్కువగా వస్తూనే ఉంటుంది. ఆ కోపం వల్ల వీరికి సన్నిహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైనా కానీ దూరం అవుతున్నారనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఒక్క విషయం పట్ల మీరైతే జాగ్రత్తలు వహించవలసినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయం వద్ద ఈ యొక్క రాశి వారు జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఒక స్త్రీ ద్వారా మీకు ఈరోజు ఒక మంచి శుభవార్త